నమస్తే భయ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ పార్సల్ అనేది అన్బాక్సింగ్ చేస్తాం అమెజాన్ నుంచి పార్సల్ 3 వచ్చినాయి. ఇవేంటో అన్బాక్సింగ్ చేసి రివ్యూ చూసి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూపిద్దాం. చింపుడే ఇదే బాల్ పెన్. ఈ పెన్ కనిపిస్తుంది కదా, దీన్నే. ఇది ఏందో మీకు కూడా ఒకసారి ఊహించుకోండి. ఫస్ట్ దీన్ని చూద్దాం. దీన్ని ఓపెన్ చేద్దాం, రివ్యూ చూడండి. ఇక్కడ చూస్తే ఏమంటారు, వుడ్స్ మీద సిల్వర్ ప్లేట్ల పైన అండ్ గ్లాసుల పైన అండ్ పౌచ్ల పైన ఇది రాయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో ఏం లేవు, ఓన్లీ కొన్ని మాత్రం ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఒక పెన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ముందల అదొకటి ఉంది కదా సాఫ్ట్ చేయడానికి. తర్వాత ఇక్కడ ఒక చిన్న రిఫిల్ ఉంది అంతే. దీంట్లో AA బ్యాటరీస్ వస్తాయి 2. ఈ 2 ఇక్కడ లోపట వేసేసి తిప్పేయడమే. అంతే. దీని రివ్యూ నేను చూపిస్తాను చూడు. ఇది చాలా సింపుల్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా నా వైట్ కలర్లో. నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిపైన రాయడానికి ట్రై చేసిన. అంత సరిగా అయితే నేమ్ రాలేదు. నా పేరు రాసుకోవడానికి సాయని. నేను పర్వాలేదు, కొంచెం అంత మిషన్ అంత కాకుండా పర్లేదు. ఇది DC మోటార్ కదా, అంత తక్కువలోనే వస్తుంది. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చెక్అవుట్ చేసి ఇది 199 రూపీస్కే ఇది మనకు వస్తుంది. ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఈ పార్సల్. దీంట్లో కూడా ఏముందో చూపిద్దాం. ఈ పార్సల్ ఇది చూసుకోండి. ఇది నైఫ్ అనేది షార్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లేయర్స్లో మనకు నైఫ్ నేను రివ్యూ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి లోపల ఏమేమి ఉన్నాయో. బాక్స్లో అయితే ఏం లేదు. ఇది ఒక్కటే కత్తి అనుకున్నారు, కత్తి కాదు ఇది. నైఫ్లో షార్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ 3 హోల్స్లో ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ ర్యాప్ చేయాలి. ఇక్కడ సెకండ్, థర్డ్ చేసి షార్ప్ అవుతుందంట. ఫస్ట్ మనం రివ్యూ చూసేద్దాం. పార్సల్ అయితే గింతే. ఇది అవుట్ ఆఫ్ 200 లోపే ఉంటుంది. ఏం మనకి ఎక్కువ కాస్ట్ అనేది లేకుంటుంది. ఒకసారి ఈ నైఫ్ని మనం ట్రై చేద్దాము. ఇది వర్క్ అవుతుందా కాదా, షార్ప్నెస్ వస్తుందా అని. నేను ఒక చిన్న నైఫ్ తీసుకున్నా. ఈ ఫస్ట్ లేయర్లో నేను చూస్తాను వస్తుందా రాదా అని. నాకైతే ఇది వర్క్ అవుతుందా అనిపిస్తలేదు. ఇది వేస్ట్ ఆఫ్ ద మనీ అనుకుంటున్నాను నేనైతే. రఫ్ అయితే చేస్తున్నాను, లైట్గా అవుతున్నట్టుంది. దీన్ని ఏమంటారు, జంగు ఉంటుంది కదా, మొత్తం పోతుంది. కావాలంటే ఒకసారి చూసుకోండి షార్ప్నెస్ అవుందా లేదని. ఇది లాస్ట్ 3వ పార్సల్. దీన్ని కూడా ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ఇది ఓన్లీ చిన్న కిడ్స్ కోసం మాత్రమే. ఇది పెద్దవాళ్ళకి ఏమి ఉపయోగపడదు. ఓకే, ఇది చిన్నపిల్లలకి మాత్రమే యూజ్ అవుతుంది. మనకు పెద్దవాళ్ళకి ఏం యూజ్ కాదు. చిన్నపిల్లలకి ఏమైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వచ్చు. ఇది చైనా ఉంది, కింగ్ కాంగ్ భాషలో ఉంది. మనకి ఏం అర్థం కాదు, ఇట్లా ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. ఇక్కడైతే ఏమంటారు, ప్రొజెక్టర్ ఇమేజింగ్ అని ఒకటి ఉంది. ఇది ఆబ్జెక్ట్ లైట్, ఇంకా ఏదో సంథింగ్ ఉంది. మనం దీని అయితే ఫస్ట్ తీసేద్దాం. ఓ మై గాడ్, దీన్ని అయితే వాడేసి మన మెయిన్ ప్రోడక్ట్ ఇదే. ఇది ఒక టార్చ్ లైట్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ సెల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి చూసే ఓపిక లేదు నాకు, పీక్ పడేసేది. ఇది టార్చ్ లైట్ అనమాట. ఓకే, ఇవి 3 అయితే ఇచ్చేసారు. దీంట్లో పిక్చర్స్ ఉంటాయి అనుకుంటా, ఇమేజెస్. ఇవి స్క్రోల్ చేస్తుంటే మనకు చూపిస్తుంది అనమాట ఇమేజెస్. మనకు దీని రివ్యూ కూడా మనం చూసేద్దాము. దీన్ని ఒకసారి మనం ట్రై చేద్దాము. అండ్ ఇది సెల్సెస్ రెడీ ఉంది. ఇది ఏమంటారు, రీల్ అనమాట. ఇది సినిమా ప్రొజెక్టర్లు ఉంటాయి కదా, అట్లా రీల్. దీనికి కూడా ఇది ఒక లైట్కి
దీంట్లో ఇమేజెస్ ఉంటాయి. ఇది ఇమేజెస్ లైట్ ఆబ్జెక్ట్ పడింది రీల్ నేను యాడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇమేజ్ చేస్తున్నా. ఇది నైట్ టైంలో చాలా మంచి క్లారిటీగా అనిపిస్తుంది అనుకోండి. ఇది చిన్న పిల్లలకి గిఫ్ట్లకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు కావాలంటే కూడా ఇది 190 రూపీస్కి ఇది వస్తుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.